ఈ మధ్య కొత్త డైరెక్టర్లందరూ బడ్జెట్ తక్కువ ఉండేలా చూసుకుంటూ విలేజ్ డ్రామాలు యూత్ ని అట్రాక్ట్ చేసే సినిమాలు పిక్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఫార్ములా చాలా మంది ఫాలో అయినా అందరికీ వర్కౌట్ కాలేదు. కానీ ఈ ఇద్దరు కొత్త డైరెక్టర్లు మాత్రం ఇదే రూట్ లో వెళ్లి అదిరిపోయే సక్సెస్ కొట్టారు. ఈ సంవత్సరం చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ కొట్టాయి. వాటిలో జోనర్ తో పని లేకుండా అందరినీ ఆకట్టుకున్న సినిమా కమిటీ కుర్రోళ్లు. కొత్త డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కనీసం అంతో ఇంతో తెలిసిన స్టార్ కాస్ట్ ను పెట్టుకుంటారు. యదువంశీ మాత్రం తనతో పాటు కమిటీ కుర్రోళ్లు సినిమాతో దాదాపు స్టార్ కాస్ట్ అందరినీ టాలీవుడ్ కు పరిచయం చేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆడియన్స్ ని నచ్చేలా ఎమోషనల్ గా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు ఈ సంవత్సరం కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఆడియన్స్ ఓటేశారంటే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో డైరెక్టర్ గా యదువంశీ ఫస్ట్ మూవీతోనే ఆడియన్స్ కు ఎంత బాగా నచ్చేశాడో తెలుస్తోంది. నితిన్ నార్నే లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. ఈ సినిమాని కొత్త డైరెక్టర్ అంజీ డైరెక్ట్ చేశారు. ఫస్ట్ సినిమా అయినా ఆయిలో మిక్స్డ్ ఎమోషన్స్ తో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కించేశారు ఆడియన్స్ ని. కోనసీమ అందాలతో పాటు అక్కడి జనాల పంతాలు పట్టింపులు బ్యాక్ డ్రాప్ కి కామెడీగా యాడ్ చేసి తీసిన ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. ఎప్పుడు కొత్త కంటెంట్ ని కొత్త డైరెక్టర్ ని ఎంకరేజ్ చేసే రానా ఈ సంవత్సరం 35 చిన్న కథ కాదు అనే క్రేజీ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. కమర్షియల్ కంటెంట్ తో కొట్టుకుపోతున్న టాలీవుడ్ కి బ్రేక్ వేసి ఆడియన్స్ ని ఆలోచింపజేసింది ఈ సినిమా. ఇంత ఇంపాక్ట్ఫుల్ మూవీ చేసిన నందకిషోర్ కు ఇదే టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ. పిల్లలు తల్లిదండ్రుల రిలేషన్ డెవలప్మెంట్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని మిడిల్ క్లాస్ మెంటాలిటీతో తెరకెక్కిన 35 చిన్న కథ కాదు సెప్టెంబర్ లో రిలీజ్ అయి మంచి అప్లాజ్ అందుకుంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరంతో సినిమా చేసి హిట్ కొడదామన్న రిస్కీ డెసిషన్ ఏ కొత్త డైరెక్టరు తీసుకోడు. కానీ అలాంటి ఊహని నిజం చేసుకున్నారు డైరెక్టర్లు సుజీత్, సందీప్. కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన సినిమా ఈ సంవత్సరం ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాల్లో ఒకటి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గ్రిప్పింగ్ స్టోరీతో పీరియాడిక్ మూవీని ఆడియన్స్ మెప్పించేలా తీసి సక్సెస్ కొట్టి ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు సుజీత్, సందీప్. అలా ఈ సంవత్సరం ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్ లో హిట్ కొట్టి కంటెంట్ ఉన్న డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ కొత్త దర్శకులు. మరి ముందు ముందు ఎలాంటి సినిమాలు చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.